వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ మన వెనకాల ఉన్నటువంటి ఈ ఫొటోస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫొటోస్ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి కర్ణాటకలో కొత్త గేట్ల ప్రారంభానికి ముందు హొస్పేటలో అక్కడ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా భేటీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే జాతీయ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పటేల్, ఆయనతో పాటుగా కొంత తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు పయ్యావుల కేశవ్, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ యొక్క మీటింగ్లో కనిపిస్తారు. అయితే ఇక్కడ ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇవాళ ఇరిగేషన్ సంబంధించి ఒక పెద్ద ప్రశ్న మన ముందు వస్తూ ఉంది. ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వైపులా, ఒకవైపు కర్ణాటక, మరోవైపు ఆంధ్రప్రదేశ్ చుట్టేసిందా? నిజంగా ఇవాళ ఏపీ కర్ణాటక ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరఫున తల దించేశాడా అన్న ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతోంది. గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో సిఆర్ పాటిల్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు డికే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. మరి వాస్తవానికి ఎందుకు దించారు, నిజంగా దించారా నేను చెప్తా మీకు. ఏంటంటే మనం వాస్తవానికి రాష్ట్రాన్ని సాధించాం, తెలంగాణ రాష్ట్రాన్ని, కానీ నీళ్లు మనం కాపాడుకున్నామా అన్న ప్రశ్న ఇవాళ ప్రధానంగా ఉత్పన్నమవుతా ఉంది. ఈ ఒక్క ప్రశ్న నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తనను తాము అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు తమను తాము అడుక్కోవాలి అంటే, వాస్తవానికి తెలంగాణ ఉద్యమం అంటేనే కేవలం ఒక మ్యాప్ మీద గీసుకున్నటువంటి ఒక గీత కాదు, అది ప్రత్యేక రాష్ట్రంగా గీసుకున్నటువంటి గీత కాదు. అది అవమానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఒక పెద్ద పోరాటం. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాల కోసం, అంటే మన నీళ్ల కోసం సాగినటువంటి మహా ఉద్యమం అది. అందుకే తెలంగాణ నినాదం ఎప్పుడూ ఒకటే ఉంటుంది, నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడు పదాలకు సంబంధించి అతి పెద్ద పోరాటం జరిగింది రాష్ట్ర ఉద్యమం. అయితే ఇక్కడ మొదటి దశ తీసుకుంటే నీళ్లు. ఎందుకు అంటే నీళ్లు ఉంటేనే మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రైతులు బతుకుతారు. వ్యవసాయం బాగుంటేనే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బతికితేనే తెలంగాణ కొంత దైదీప్యమానంగా వెలుగుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మన నీళ్లు నిజంగా మన చేతుల్లో ఉన్నాయా అన్న ప్రశ్న ఇక్కడ ఇవాళ కలుగుతోంది. ఒకవైపు ఏమో కర్ణాటక, మరోవైపు ఏమో ఆంధ్రప్రదేశ్, మధ్యలో తెలంగాణ. ఈరోజు తెలంగాణ భౌగోళిక పరిస్థితిని ఒకసారి మనం ఊహించుకుంటే, ఒకవైపు కృష్ణా, తుంగభద్ర, ఎగువ కర్ణాటక, దిగువనేమో ఆంధ్రప్రదేశ్. ఈ రెండు రాష్ట్రాలు తమ వాటా నీళ్ల కోసం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వేగంగా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవానికి వాళ్ళ హక్కు, కానీ ప్రతి రాష్ట్రం తమ ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటుంది. ఇక ప్రశ్న వాళ్ళ మీద కాదు, ప్రశ్న తెలంగాణ ప్రభుత్వం మీద. ఎందుకు అంటే తెలంగాణ హక్కుల విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా నిలబడింది అన్న ప్రశ్న. లేదు, ఇక్కడ రాజకీయ సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఏమన్నా ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అని. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి లేవనెత్తున్నటువంటి ప్రధాన విమర్శ కూడా ఇదే. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీయా తెలంగాణ ప్రభుత్వమా అంటే ఇక్కడ రాజకీయంగా అతి పెద్ద ప్రశ్న వస్తోంది. ఎందుకు అంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో ప్రభావవంతమైనటువంటి నాయకుడు, చాలా పవర్ఫుల్ లీడర్ డికే శివకుమార్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను కూడా ఆయన డిక్టేట్ చేయగలరు. అంటే హైకమాండ్ కూడా ఇవాళ రాజకీయ సమీకరణాల మధ్య తెలంగాణ ప్రయోజనాలు ఏమన్నా బలయ్యాయా అన్న ప్రశ్న కూడా ఇవాళ ఉత్పన్నమవుతాం. నిజంగా ఇది ప్రస్తుత రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు, ఈ ఆరోపణకు ప్రభుత్వ సమాధానం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకు అంటే నీళ్లు వాస్తవానికి పార్టీ ఆస్తి కాదు, లేదంటే ప్రభుత్వ ఆస్తి అంతకన్నా కాదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క హక్కు. నిజానికి ప్రస్తుతం వివాదానికి కారణమైనటువంటి అంశం ఎన్ఓసి. ఎందుకు అంటే కర్ణాటకలో తుంగభద్ర సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో చేపడుతున్నటువంటి కొన్ని బ్యారేజీలైనా, రిజర్వాయర్లకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు పొందే ప్రక్రియలో భాగంగా కర్ణాటక ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ముందుకు వెళ్తోంది అని. ఈ చర్చలు గతంలో జరిగాయని కూడా, ప్రజలకు పూర్తి స్థాయిలో వివరాలు చెప్పాల్సిందేనని కూడా విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా ప్రభుత్వం మాత్రం
కొన్ని నిర్ణయాలు చట్టపరమైనటువంటి ప్రక్రియల ప్రకారమే జరిగాయని చెప్తోంది. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతోంది. ప్రజలకు ఎందుకు పూర్తి సమాచారం ఇవ్వలేదు అని, అంటే ట్రాన్స్పరెంట్ గా ఎందుకు లేదు, ఎందుకు ట్రాన్స్పరెన్సీ కొరవడుతోంది? మరి ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కేబినెట్ లో ఏమైనా చర్చకు వచ్చాయా, లేదంటే అసెంబ్లీలో ఏమన్నా ప్రజలకు వివరించారా? తెలంగాణ ప్రజలకు ఎందుకు పారదర్శకంగా చెప్పట్లేదు ప్రభుత్వం అనేది? మరి ఈరోజు ఒక ఎన్ఓసి, రేపు వాస్తవానికి అది శాశ్వత హక్కుల కింద మారే అవకాశాలు ఉంటాయి. అదే అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. సో ఇక్కడ ఒకసారి ప్రాజెక్టులు కనుక ఈ యొక్క రివర్ బేసిన్ మీద నిర్మించబడితే, నీటి వినియోగం పెరిగితే భవిష్యత్తులో ట్రిబ్యునల్స్ అధికారిక కేటాయింపుల పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనేది చాలా మంది మాజీ ఇంజనీర్లు కానీ, నీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇరిగేషన్ నిపుణులు వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రతి ఎన్ఓసి కూడా ప్రతి సాధారణమైనటువంటి ఫైల్ కూడా కాదు, అది వాస్తవానికి భవిష్యత్ తరాల నీటి హక్కులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. మరి ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకసారి చూస్తే, ఒకవైపేమో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, మరోవైపేమో గోదావరి కృష్ణ అనుసంధానం, నల్లమల్ల ప్రాంతంలో కొత్త ప్రతిపాదనలు, ఈ అంశాలపైన తెలంగాణ గతంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు కర్ణాటకలో కూడా నిర్మాణాలు చాలా వేగం పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు తెలంగాణకు వచ్చే ప్రవాహాలపైన ఎంత ప్రభావం ఉంటుందనే ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు నిజంగా ప్రభుత్వం ప్రజలకి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మనం, ఈరోజు యువతకి తెలియకపోవచ్చు వాస్తవానికి ఏం జరిగింది, ఉద్యమం ఏ విధంగా జరిగిందని. కానీ మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు వలసల జిల్లా, వ్యవసాయం లేక వేల కుటుంబాలు వలసలు వెళ్ళినటువంటి జిల్లా అది, పాలమూరు జిల్లా. మరి చాలా మంది వలసలతో హైదరాబాద్కు వచ్చారు, సెక్యూరిటీ గార్డుల లాగా మారినటువంటి పరిస్థితి, ఫ్యాక్టరీలో కూలీలు అయినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా రోజు వారి కూలీల కోసం వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. ఎందుకు అంటే అక్కడ కరువు తాండవిచ్చింది, భూములన్నీ నెరలు బారినాయి, నీళ్లు లేవు, బీర్లు బారినటువంటి బోర్లు అయినాయి, వ్యవసాయం పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వ్యవసాయం లేకుండా పోయింది. అందుకే తెలంగాణ ప్రజలు మళ్ళీ మా నీళ్లు మాకు కావాలి అని ఉద్యమించారు ఆనాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి మనం ఇరిగేషన్ విషయం మాట్లాడుకుంటే, కాళేశ్వరం కానీ, మిషన్ కాకతీయ కానీ, రిజర్వాయర్లు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అట్లాగే ఇంకిపోయినటువంటి భూగర్భ జలాలు కూడా భారీగా పెరిగినటువంటి వ్యవహారాన్ని అధికారికంగా మనకు చాలా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి కదా. వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది, దేశంలోనే నెంబర్ 1 మనం వరి పండించే స్థాయికి తెలంగాణ ఒక మాగాని లాగా తయారైంది కదా. ఆ టైంలో ప్రభుత్వం కూడా అటువంటి ప్రకటనలు, పెద్ద ఎత్తున మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఇవన్నీ చెప్తా ఉన్నాయి. మరి నీటి విషయంలో తెలంగాణ వాస్తవానికి తెలంగాణ రైతాంగంలో ఒక ఆశ కల్పించింది. కానీ ఈరోజు మళ్ళీ రైతాంగం అంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలు, హక్కులను ఏ విధంగా మనకు రావాల్సినటువంటి వాటా, మనకు రావాల్సినటువంటి హక్కులు ఏ విధంగా పక్క రాష్ట్రాలకి సాగిలబడిపోయి కాలు రాస్తున్నాము అనేది ఇక్కడ విపక్షాలు చెప్తున్నటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు అంటే ఇది వాస్తవానికి కాళేశ్వరం సంబంధించినటువంటి వివాదం చూసుకుంటే, మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత కాళేశ్వరం పూర్తి సామర్థ్యంతో వినియోగం కాలేదు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. అంటే కేవలం ప్రభుత్వం మాత్రం మరమ్మతులని, లేదంటే టెక్నికల్ ట్రిప్స్ అని, ఎక్స్పర్ట్స్తో పరిశీలనలని ఇట్లా కొనసాగుతున్నాయి, కాలయాపన చేస్తుంది తప్ప ఎక్కడ కూడా కరువు పరిస్థితులు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, పక్క రాష్ట్రాలకు సంబంధించి తాగునీరు కోరాల్సి వస్తుందనే వ్యాఖ్యలు రావటం ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశాలు. అంటే కాళేశ్వరం ఇప్పటికి కూడా పూర్తిగా దాని వినియోగంలోకి తీసుకురాలేకపోతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. పూర్తిగా ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లుగా వస్తుంది. కాళేశ్వరం అన్ని లక్షల కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరాన్ని ఇవాళ పూర్తిగా రాజకీయాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితి. అంటే రైతాంగం మీద ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా అర్థమవుతుంది. వాస్తవానికి నీటి విషయంలో రాజకీయాలకు సంబంధించినటువంటి సమయం కాదు. అంటే బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, రైతులు మాత్రమే, తెలంగాణ ప్రజలు మాత్రమే ముఖ్యులు. ప్రతి ప్రభుత్వం, ప్రతి ముఖ్యమంత్రి మొదట తెలంగాణ హక్కుల కోసం నిలబడాలి, పార్టీ కోసం కాదు అన్నది సుస్పష్టంగా ఇవాళ ప్రజలు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకసారి ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం చూస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు, పార్టీలకు, రాజకీయ అవసరాలకే ప్రయోజనం కలిగించినట్టు కనిపిస్తుంది, కానీ రాష్ట్ర ప్రయోజనాన్ని పక్కదారి పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా చరిత్ర ఒక విషయం చెప్తుంది, రాష్ట్రాలు ఎన్నికలు ఖచ్చితంగా గెలిచి ఎదగవు, వనరులను కాపాడుకొని ఎదుగుతాయి అని. డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, అధికారం కూడా మళ్ళీ ఎన్నికల్లో గెలవచ్చు, కానీ ఒకసారి కోల్పోయినటువంటి నీటి హక్కుల్ని తిరిగి మళ్ళీ సంపాదించడం చాలా కష్టం. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న చాలా సింపుల్. కర్ణాటక ముందు తెలంగాణ ప్రయోజనం కోసం ఎవరు మాట్లాడతారు అనే ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ముందు తెలంగాణ హక్కుల కోసం ఎవరు నిలబడ్డారు అని. ఎన్ఓసీల వల్ల తెలంగాణకు దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది? మరి ఈ ప్రశ్నలకు నిజంగా ప్రభుత్వం పారదర్శకంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెబితే అనుమానాలు తొలగిపోతాయి. చెప్పకపోతే ప్రశ్నలు మరిన్ని పెరుగుతాయి. ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది.
అట్లాగే తెలంగాణ సాధించడం ఒక చరిత్ర అయితే తెలంగాణ నీళ్లను కాపాడుకోవడం మరో చరిత్ర అవుతుంది. ఖచ్చితంగా ఈ రెండో చరిత్రను ఎలా రాస్తారో అది ఈ రోజు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అత్యంత చిత్తశుద్ధితోటి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ మొత్తం ఈ 3 రాష్ట్రాల్లో తెలంగాణను ఒంటరి చేసి అటు ఎన్డీఏ, అక్కడ ఉన్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలతోటి తెలంగాణ వాటాలను తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఓసి ఎందుకు వివాదాస్పదం అవుతుంది, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ఓసి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.